బోండా వేసుకుంటాకి ఒక కప్పు పెరుగు మెత్తగా గరిటతో మెత్తుకోవాలి. మెత్తగా అయ్యేటట్టు అంతా కలుతున్నప్పుడు ఒక కప్పు మైదా, ఒక కప్పు ఏమో గోధుమ పిండి కూడా వేసుకోవాలి. పిండి కలుపుతాను. ముందు పెరుగు వేసుకోవాలి. తినే సోడా ఒక చెంచా, ఆయిల్ 3 టేబుల్ స్పూన్ దాకా వేస్తున్నాను. కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్లు పంచదార వేస్తున్నాను. గోల్డ్ కలర్ వస్తాకి బోండా ఇవన్నీ చేత పెరుగులో కలిపేసినాక కొంచెం మైదాను, ఒక కప్పు మైదా, ఒక కప్పు గోధుమ పిండి వేసి కలుపుకోవాలి. మైదా ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నాం అదే కప్పుతో మళ్ళీ గోధుమ పిండి కూడా తీసుకోవాలి. ఎందుకంటే గోధుమ పిండి జీలకర్ర కూడా వేసుకోవాలి. స్పూను ఉప్పు రుచికి సరిపడా, పిండి పలుచగా కాకుండా తిక్కుగా కలుపుకోవాలి, కొంచెం గట్టిగా. ఎందుకండి వాటర్ వేసుకోవాలి కొంచెం పిండి కలుపుకోవడానికి. ఇదిగండి ఇలా కలుపుకోవాలి. ఇలా 10 నిమిషాల దాకా కలపాలి. స్మూత్గా వస్తాయి అప్పుడు బోండాలు. ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు. ఇది తిక్కుగా కలుపుకోవాలి. పిండి బోండా ఇట్ట వచ్చేటట్టుగా కలుపుకోవాలి. 10 నిమిషాలు కలుపుకున్నాక మూత పెట్టేసేయాలి. ఒక అరగంట దాకా నానినాక తర్వాత వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. పిండి నాననివ్వాలి. తిక్కిగానే కలుపుకోవాలి. బోండా పొంగాలిగా, పలసగా కలుపుకుంటే బోండా పొంగదు. ఎందుకండి పిండి అరగంట నానింది. నానినాక మళ్ళీ 10 నిమిషాలు మళ్ళీ తిప్పుకున్నాక వేసుకోవాలి. ఆయిల్ కాగుతుంది. ఎందుకండి ఆయిల్ పెట్టాను, కాగుతుంది. చేసావా ఇలా వేసుకోవటం ఆయిల్లో బోండా.
ఇలా వేసుకోవాలి రౌండ్గా. ఇలా కాలినాక తీసుకోవటమే గిన్నెలోకి. ఇలా వేసుకోవాలండి మైసూర్ బోండా. గోల్డ్ కలర్ వచ్చినాక తీసుకోవాలి. ఇలా తిప్పుతూ ఉండాలి, కలర్ వస్తాయి. ఇలా కాలినా తీసుకోవాలి. ఇష్టంగా తినే బోండా చట్నీ వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇలా వేసుకు తినండి, టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి మైసూర్ బోండా చాలా టేస్టీగా ఉన్నాయి. మై ఫ్యామిలీ మిడిల్ క్లాస్లో ఉంటుంది, లాంగ్ వీడియో చూడండి.